వ్యవసాయము లేదు. ఈ రెండు లేకుండా మనకు ఇల్లు లేకపోయినా కూడా మనము ఉండలేని పరిస్థితి. ఎందుకంటే భూమికి ఇల్లుకు మనకు ఒక దగ్గరి సంబంధాలు. ఇవి మన ఆత్మగౌరవంతో సంబంధించింది. ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కూర్చున్నప్పటి నుంచి మన మీద బెదిరింపు కాల్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. టెంట్ తీసేయమని ఎంతసేపు అంటే ఒక గంట సేపు ఈ చర్చ జరిగింది. ఎంతసేపు? గంట సేపు జరిగింది. ఆ పిల్లలకి టెంట్ అయినా నచ్చ చెప్పి పంపిస్తే కానీ ఈ రోజు ఇప్పుడు టెంట్ తీసేయని పరిస్థితిలో ఈ రోజు మనం ఇక్కడ కూర్చోగలిగినాం. ఇంకా రేపు ఇంకా ఎన్ని అగాధ్యాలు చేస్తారో కూడా మన మీద తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యమంలో ఎవరు నిలబడాలి? ఉద్యమంలో రైతులలో ముఖ్యంగా ఎవరు ఉండాలి? ముందు ఎవరు ఉండాలి? మహిళల్ని ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. మహిళ లేకపోతే కుటుంబము లేదు, మహిళ లేకపోతే వ్యవసాయము లేదు, మహిళ లేకపోతే రాజకీయంలో కూడా అమలయ్యే విధానాలు కూడా జరగవు. అంటే మహిళ ప్రతిదానికి మూల కారణం. ఈరోజు ఈ పేపర్ మీద ప్రింట్ రావాలి అన్నా, వ్యవసాయ విధానాలు తయారు కావాలన్నా మహిళలు, ఇదంతా కనిపెట్టింది మహిళలు మాత్రమే. కాబట్టి మహిళలు ముందుంటే ఉద్యమంలో మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో అవి ఖచ్చితంగా సాధిస్తాం. మహిళలు లేకపోతే సాధించుకోలేం. మీకు ఒక 2 నెలల కింద జరిగిన విషయాన్ని మీ ముందు చెప్తా. ఎక్కడో కాదు, సంగారెడ్డి జిల్లాలో మలిగి గ్రామం, జహీరాబాద్ మండలం, నాల్కల్ మండలం, అక్కడ కూడా కంపెనీ వస్తుంది. విత్తనాల కంపెనీ కెమికల్ కంపెనీ వస్తుంది. ఈ కంపెనీ వల్ల గ్రామం కాదు, చుట్టుపక్కల గ్రామాలు కూడా పొల్యూషన్తో పాడైపోతుంది. నీటిలో కానీ, గాలిలో కానీ, వ్యవసాయంలో కానీ గ్రామస్తులతోటి 1-2 సార్లు మేము వెళ్ళి ఇట్లనే మీటింగులు పెట్టి చర్చించి చెప్పాం. ప్రజా సేకరణ రోజు గ్రామస్తులు మాకు